వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ధనం రాజకీయ బలం ఉంటే ఏమైనా చేయవచ్చనే అహంభావంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నేతలు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ సమీపంలోని వరదయపాలెం వద్ద చిలమత్తూరు గ్రామంలో కోట్ల రూపాయలు విలువ చేసే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్థలాన్ని కొంతమంది భూబకాసులు ఆక్రమించేశారు. కనీసం న్యాయం కోసం వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్ కాడ వెళ్ళడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. ఆ బ్రాహ్మణ కుటుంబము ఆర్టీవీని కూడా ఆర్టీవీని కూడా ఆశ్రయించడం జరిగింది. గత 4 రోజుల కిందట కూడా ఆ కుటుంబము వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కూడా కోరడం జరిగింది. ప్రస్తుతము ఆ బ్రాహ్మణ కుటుంబము ఆర్టీవీ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పుతూ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శేషుప్రియ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే. అసలు ఏంటమ్మా, ఏంటి గొడవ, ఏంటి మీ ఆస్తులు ఎవరు లాక్కున్నారు? నమస్తే సార్, నా పేరు శేషుప్రియ. మాదే చిలముత్తూరు గ్రామం వరదయపాలెం మండలం నుంచి ఉన్నాము. మా ఆస్తి శంకరయ్య ద్వారా, మా తాతగారి ద్వారా మాకు వచ్చింది. మా నాన్నగారికి వచ్చింది. 4 కుమారులు, 1 కుమార్తె. 4 కుమారులు సుబ్బయ్య, సుందరరామయ్య, శ్రీనివాసమూర్తి, లక్ష్మీకాంత. 4 ఉన్నాం సార్. 4లో ఒక కోర్టు ఆర్డర్ వచ్చింది సార్. మాకు 2 కోర్టు ఆర్డర్ వచ్చింది. శ్రీనివాసమూర్తికి శంకరయ్యకి సంబంధించింది మాకు ఇచ్చున్నారు. తాతగారు ఆస్తి అని చెప్పి కోర్టు ఆర్డర్ మాకు ఇచ్చారు సార్. ఇస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ మమ్మల్ని తొక్కుబెట్టి మాకు కానియకుండా దొంగల ముఠాకి అందుబాటు చేస్తూ మా అమ్మని అసలు ఎలాంటి ఇది లేకుండా చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మా పెదనాన్న సుబ్బయ్య, ఈయన ద్వారా దొంగ కలెక్టర్ లెటర్లు సృష్టించేసి మాకు ల్యాండే లేదని చెప్పి ఇచ్చున్నారు సార్. కోర్టు ఆర్డర్. ఆయన చనిపోయినారు సార్. సుబ్బయ్య ఆయన చనిపోయిన తర్వాత సమాజానికి దానము, భూదానము అన్నీ చెప్పి గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తున్నారు సార్. అంటే ప్రధానంగా మీరు చెప్పడం అంటే అయ్య శంకరయ్య మీకేం కావాలి? తాత. ఆయనకు వచ్చి సుబ్బయ్య, సుందరరామయ్య, శ్రీనివాసమూర్తి, లక్ష్మీకాంత్ అని 4 కుమారులు, 1 కుమార్తె. అయితే సుబ్బయ్య మీ నాన్న పేరు ఏం పేరు? శ్రీనివాసమూర్తి. ఆయన చనిపోయారు. సుందరయ్య చనిపోయారు. సుబ్బయ్య చనిపోయారు. ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉన్నారు. లక్ష్మీకాంత్ కలిసి మరికొంతమంది కలిసి ఈ ఆస్తిని మొత్తం సుమారు ఒక 50-70 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఇచ్చేశారు. ఇప్పుడు సుబ్బయ్య చనిపోయారన్న కదా, ఈ సుబ్బయ్య ఎవరు, ఏంటి? సుబ్బయ్య మా పెదనాన్న సార్. మా పెదనాన్న అంటే 2014లో ఆయన మా నాన్నగారు చనిపోయాడు. అంటే 18/9/2014లో మా నాన్న చనిపోయారు సార్. చనిపోయిన 1 నెలకి ఈయన సుబ్బయ్య అనే అతను చనిపోయాడు సార్. అది మేము పేపర్ లో చూసినప్పుడు మేము వెళ్ళాం. పక్క రోజు మాకు తెలియదు, తెలపలేదు కూడా మాకు. మేము తర్వాత ఊరికి పేపర్ లో చూసి వెళ్ళిన తర్వాత అప్పుడుగా మా చిన్నాన్న వాళ్ళు ఉన్నారు సార్. ఉన్నప్పుడు అడిగాం, ఇట్లా చనిపోయారు తెలపలేదా అంటే, ఏముంది లేదు మీకు తెలిపేది, మీరేమో వచ్చి ఏం చేయాలని చెప్పి జరిగిపోయింది సార్ అక్కడికి మాత్రము. తర్వాత మేము మళ్ళీ కోర్టుకి వెళ్ళి మా పేపర్లు తెచ్చుకుందాం అనే టైంలో ఇవన్నీ చూస్తూ ఉంటే వేరే వాళ్ళ ద్వారా మాకు ఇవన్నీ అంటే ఆయన బాడీని హాస్పిటల్కి దానం అని అట్లా. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే అయ్యా శంకరయ్య వాళ్ళ తాత ఆస్తి, అంటే వాళ్ళ ఆయన చనిపోయాడు కాబట్టి వాళ్ళ నాన్నకు సంబంధించిన ఆస్తి కోసం కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా సుబ్బయ్య అనే అతనికి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి. అయితే అతను స్వాతంత్ర సమర యోధుడని కూడా కన్నుమూసా అని కూడా. అప్పుడు ఈయన వయసు వచ్చి సుమారు 70 సంవత్సరాలు ఉంటారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా ఇది చేయలేదు. మీరు చెప్పండి, దాని వివరాలు చెప్పండి. అసలు సార్ ఈయన డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేస్తాం 10/10/2014లో. 10/10/2014లో డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేశారు. సుబ్బయ్య బాడీని రిజిస్ట్రేషన్ చేశారు. దొంగ ఆధార్ కార్డు అప్లోడ్ చేశారు. ఏమని చేశారంటే నా దేహం మద్రాస్ హాస్పిటల్ కు దానం చేశాను అని.
ఓహో, ఎప్పుడు చేశారు? 10/10/2014లో డెడ్ బాడీని రిజిస్ట్రేషన్. 10/10/2024 10/10/2014లో 10/10/2014లో సుబ్బయ్య చనిపోతే తన దేహాన్ని ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేయమని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేశారు. ఈ చేసిన 10 రోజులకి ఆయన ఎన్ని రోజులకి చనిపోయాడు? 10 చేశారు. 25వ తేదీకే అతను చనిపోయాడు. అంటే ఆయన మరణం మీద కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ అయిన ఒక 10 రోజులకే ఆయన చనిపోవడం, తర్వాత ఆ బాడీ నీళ్లు ఏ ఆసుపత్రిలో ఇచ్చారు దానం అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఒక రిపోర్ట్ ఇస్తారు, ఫలానా వ్యక్తి పేరుతో మనకు ఆ ఆసుపత్రికి దానం చేశారని. అది ఇవ్వలేదు. కనీసం ఎక్కడైనా బరియల్ గ్రౌండ్ చేస్తారంటే సమాధులతో అక్కడ కూడా తీసుకోవచ్చు, అది కూడా ఇవ్వలేదు. అయితే దీని మీద కూడా మీకు అనుమానం. ఇదేంటి ఇది? సర్వేపల్లి రాధాకృష్ణ ఈయన స్వాతంత్ర సమర యోధుడు అన్నారు. స్వాతంత్ర సమర యోధుడు అన్నప్పుడు PPO నంబర్ రిలీజ్ అవుతుంది. STO ఆఫీస్ లో PPO నంబర్ ఉంటుంది. ప్రతి స్వాతంత్ర సమర యోధుడికి 36,000 ఇస్తారు. పేరేడ్ లో, కలెక్టరేట్ పేరేడ్ లో అతన్ని హానర్ చేస్తారు. ఇతన్ని హానర్ చేసింది ఎక్కడా లేదు. ఏ కలెక్టరేట్ లో ఇతన్ని హానర్ చేసింది ఎక్కడా లేదు. అంటే ట్రెజరీ ఆఫీస్ స్వాతంత్ర సమర యోధుడు అంటే PPO నంబర్ ఉండాలి. ప్రతి స్వాతంత్ర సమర సర్వేపల్లి రాధాకృష్ణ బాల్య స్నేహితుడు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ బాల్య స్నేహితుడు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1988లో జన్మించాడు. ఈయన దొంగ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇవి దొంగ ఆధార్ కార్డులో పుట్టింది 1924లో, అంటే 41 ఇయర్స్ సార్. 41 ఇయర్స్. ఎట్లా ఆయనతో ఎట్లా 41 ఇయర్స్ బాల్య స్నేహితుడు అంటే వీళ్ళన్నీ ఫేక్. ఇది ఆ న్యూస్ పేపర్లో ఇలా ప్రచారం చేసి స్వాతంత్ర సమర యోధుడు నీవే కన్నుమూత, ఆస్తులు సమాజానికి దానం అన్నారు. ఆస్తులు సమాజానికి అంటే వాళ్ళు ఒక పథకం ప్రకారము వాళ్ళు పేపర్లు కూడా వేశారు. అంటే సుబ్బయ్య స్వాతంత్ర సమరయోధుడు, ఆయనకు సంబంధించిన ఆస్తులు మొత్తము పేద ప్రజలకు పంచుతున్నాం అన్నట్లు కూడా పేపర్లో ప్రకటించారు. అయితే ఆస్తులు మొత్తము ఈ భూభాగాస్తులు నొక్కేశారు అనేది స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఓకే, ఈ బాడీని 25th తడ టోల్ గేట్ ద్వారా వెళ్ళిపోయింది. అంబులెన్స్ లో బాడీని తీసుకెళ్లారు. 25వ తేదీ బాడీని తీసుకెళ్లారు సార్. 25వ తేదీ అతనికి మళ్ళీ ఇండియన్ ఫ్లాగ్ కూడా కప్పారంట. మనకు తెలీదు. ఇండియన్ ఫ్లాగ్ కప్పారు. స్వాతంత్ర సమర యోధుడు మద్రాస్ హాస్పిటల్ దానం అని చెప్పేసి అంబులెన్స్ లో తడ టోల్ గేట్ దాటింది అని చెప్పారు. అక్కడ మీకు CC ఫుటేజ్, పాత ప్రీవియస్ ఫుటేజ్ ఉంటుంది సార్ రికార్డులో. అవును సార్. అది మామూలుగా అట్లా అయిపోయింది సార్. మళ్ళీ డెత్ సర్టిఫికేట్ అప్లై, ఇది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఈయన భాస్కర్ ఈయన ఒక పొలిటికల్ లీడర్ అనుచరుడు. ఈయన స్టోర్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు అంటే ఈ దొంగ కలెక్టర్ లెటర్లు జనరేట్ చేస్తున్నారు సార్. 3 రన్నింగ్ లో ఉన్నాయి ఈ వరదయపల్లెం ఆఫీస్ లో. ఇంతవరకు కలెక్టర్ గారు తిరిగిపోతే MRO గారు అంటారు, MRO గారు కలెక్టర్ గారు అంటారు, RDO గారు అంటారు సార్. ఇప్పుడు RDO గారు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది మీకు? ఫస్ట్ స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చేసేసి మీరు ఏవి అమ్మకూడదు కొనకూడదని ఒక స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది సార్. స్టేటస్ కో ఆర్డర్ ఉంది. స్టేటస్ కో ఆర్డర్ ఉండగానే 2 రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. స్టేటస్ కో ఆర్డర్ ఉండగానే 2 రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ల్యాండ్స్ అన్ని శేషుప్రియవే అని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చున్నారు. జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ ప్రకారం హైకోర్టు ఆర్డర్ ఫాలో కమ్మనింది. జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్లో కొన్ని తేడాలు ఉన్నాయంటే కొన్ని రిట్ అపీల్ అని కొట్టేస్తున్నాం సార్. రిట్ అపీల్లో డబుల్ బెంచ్లో వాళ్ళు జడ్జి గారు ఏమని చెప్పారంటే రిట్ అపీల్లో ముందు ఇచ్చిన జడ్జి గారి ప్రకారం ఫాలో కండి అని ఆర్డర్ ఇచ్చినారు సార్. అదే ఆర్డర్ మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన RDO ఆఫీస్లో ఏవో రవికుమార్ సారు మేడము, RDO మేడము కొంచెము 6 నెలల నుంచి పాస్బుక్ లేకోకుండా సతాయిస్తున్నారు సార్. ఇది చాలా పెద్ద స్కామ్ సార్. ఇది 24 lakhs కెనరా బ్యాంక్లో ఈయన అకౌంట్లో లేపేసినారు. అంటే సుబ్బయ్య అకౌంట్లో అంటే దొంగ ఆధార్ కార్డుతోనే అకౌంట్ రన్ అయింది. దొంగ ఆధార్ కార్డుతోనే పాస్బుక్లు తీసుకుంటాం. దొంగ ఆధార్ కార్డు ఈయన సుబ్బయ్య అయితే నియోగి సన్ ఆఫ్ దయాల్ నియోగి అని దొంగ ఆధార్ కార్డు కొట్టేచ్చారు సార్. తేడా ఏంటంటే సుబ్బయ్య ఈయన పేరు మామూలుగా
ఇప్పుడు దొంగ ఆధార్ కార్డు ఏం చేశారంటే సుబ్బయ్య పేరు మార్చిపోయి తండ్రి పేరును దయాల్ని యోగి అని చేశారు. ఇదే గవర్నమెంట్ వెబ్సైట్లో మొత్తం అప్లోడ్ అయి ఉన్నాయి స్టేట్ వైడ్గా. ఇది భారీ స్కామ్ సార్. ఇది 46 lakhs ఈ అపార్ట్మెంట్ కట్టినారు. 46 లక్షలు అపార్ట్మెంట్కి తీసుకున్నారు. ఈయన గ్రామ పంచాయతీ సెక్రటరీకి డెత్ సర్టిఫికేట్ ఏంటంటే ఈయన డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్. ఈ గ్రామంలో అలాంటి వ్యక్తి అనేవాడు చనిపోలేదు. ఇప్పుడు ఓకే అంటే మీరు లోకేష్ బాబు గారు కూడా లోకేష్ బాబు గారు సార్కు వెళ్ళాము సార్. లోకేష్ బాబు గారు ఏం చెప్పారు? లోకేష్ సార్కు ఇట్లా బ్యాంక్ స్కామ్స్, దొంగ ఆధార్ కార్డ్స్, ఇట్లా కలెక్టర్ లెటర్స్ ఉన్నాయి అని చెప్పాము సార్. చెప్తే లోకేష్ సార్ ఉండి వెంటనే రెస్పాండ్ అయ్యి సార్ వచ్చి అప్పుడే ఇది పెద్ద స్కామ్ ఉన్నట్టుంది అని చెప్పేసి ఇట్లా ఒక మాజీ పిఆర్ మినిస్టర్ అనుచరులు వీళ్ళు సార్ అని చెప్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఎండార్స్ చేశారు సార్. ఎండార్స్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది, మమ్మల్ని పిలిపించినా కానీ మళ్ళీ అది కొంచెం హైడ్ చేశారు సార్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఇప్పుడు అంటే గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరుతున్నారు సార్. వాళ్ళే ఒక జాయింట్ కలెక్టర్ గారిని ఊర్లోకి తీసుకుపోయారంటే వాళ్ళు మాజీ ఇన్ఫ్లుయెన్సర్ సార్ అంతా. అదే వాళ్ళు అంటే గతంలో పెద్దిరెడ్డి మనుషులుగా ఉన్నారు వాళ్ళు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆ ఊర్లోకి పోవాలంటే 100 మంది వాళ్ళ ఊర్లోకి ఎట్టొస్తారు, మీరు మీదకి ఎట్టొస్తారు, ఎట్ట రాణిస్తాము అన్నట్టు బెదిరిస్తున్నారు సార్. కనీసం ఆ ఊర్లో పోవడానికి కూడా మీరు భయపడుతున్నారు. ఇల్లు కబ్జాలో ఉంది సార్. ఇల్లు కూడా కబ్జా చేస్తున్నాం అంటే ఓహో ఇల్లే కబ్జా ఉంది సార్. ఇల్లు వాళ్ళదే. ఇల్లు ఎన్సెషనల్ ప్రాపర్టీ. ఇది ఎన్సెషనల్ ప్రాపర్టీ సార్. పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఇది. రెండు ఉన్నాయి సార్. అది కూడా ఇది కూడా సార్. ఇది కబ్జా అంటే రన్నింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంది సార్ ప్రెసెంట్. ఇది కూడా కబ్జా చేస్తున్నారు సార్. ఇప్పుడు రాని ఇది అపార్ట్మెంట్ కట్టున్నారు సార్. 28 సెంట్లను 54 సెంట్లు చేస్తున్నారు సార్. పాత కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చున్నారు సార్, పాత మినిస్టర్ చెప్పినాడని. ఇది 5.5 కోటి లోన్ తెచ్చినారు సార్. ఇక్కడ 5.5 కోటి. గ్రామ పంచాయతీ సెక్రటరీ 1 కోటి రూపాయలు తీసుకున్నాడు సార్ లోను. ఇదో గ్రామ పంచాయతీ మీద కోట్లలో తీసుకున్నారు సార్. స్థలం ఈమెది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పెండింగ్ ఏం చెప్తున్నారు? ఆర్టీఓ గానీ ఏఓ గానీ ఆర్డీఓ గారు నాకేం తెలియదే అని అంటారు సార్. ఆయన ఏఓ గారు వీళ్ళందరితో కొల్యూడ్ అయిపోయేసేసి ఆయన హైడ్ చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్నే హైడ్ చేస్తున్నాడు సార్. మీరు ఎట్లయినా కానీ మాకు న్యాయం చేయాలి సార్, సెక్యూరిటీ కల్పించాలి సార్. ఆడికి మేము రిజిస్ట్రార్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. ఎస్పీ గారికి కూడా, డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. చేస్తే డీజీపీ గారు అప్పుడే రెస్పాండ్ అయ్యి ద్వారకా తిరుమలరావు సార్ ఎస్పీ గారికి రాశారు. మళ్ళీ ఆడిపోయిన వాళ్ళకి కింద పంపిస్తున్నారు సార్. కింద హైడ్ అయిపోతున్నాయి సార్. ఇంకోటి వచ్చేసేసి మేడం గారిని కలిసాం సార్. ప్రశాంత్ రెడ్డి మేడం గారిని కలిసి రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. మేడం గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యేసేసి సరే తిరుపతి ఏరియా అంటున్నారు కాబట్టి ఎంపీ గారి పిఏ గారు ఓఎస్డి గారు ఉన్నారని ఓఎస్డి గారికి ఇట్లా ఉంది వీళ్ళ సమస్య చెప్పండి అంటే ఓఎస్డి గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆర్డీఓ గారికి ఫోన్ చేశారు. ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు సార్ ఆమె, మళ్ళీ లిఫ్ట్ చేశారు. మళ్ళీ లిఫ్ట్ చేసిన తర్వాత మేడం ఇట్లా శేషప్రియ గారిది ఇట్లా ఉంది ల్యాండ్స్, వాళ్ళకు హైకోర్టు ఆర్డర్ ఉంది, జేసీ గారు కూడా ఆర్డర్ ఇచ్చినారు వీళ్ళవే ల్యాండ్స్ అని నేను చదివాను అని అంటే, లేదు సార్ వాళ్ళకు ఉన్నాయి వీడికి ఉన్నాయి అని ఈయనకు ఉన్నాయి అని చెప్పేసేసి ఆమె రెస్పాండ్ అయింది సార్. ఇప్పుడు ఆడ ఏంటంటే ఆర్డీఓ గారు ఏఓ రవికుమారు హైడ్ చేస్తున్నారు సార్. చాలామంది ఇప్పుడు 150 హైకోర్టు కేసులు ఉన్నాయి సార్. దీనిలో ఉన్న రికార్డే పనికిరాదు. వరదయపాలెం రికార్డే పనికిరాదు సార్. మొత్తం ఏబిసిడీలు చేసేస్తున్నారు సార్. ఎవరిదేమైతే ఏం లేదు. ఏలు వీలు చేసేసి తెలుగు ఏలు, తెలుగు వీలు, ఇంగ్లీష్ ఏలు, ఈలు సీలు అన్ని చేసేసి సార్. అన్ని దొంగ డాక్యుమెంట్లు రన్నింగ్ లో ఉన్నాయి సార్. ఎంతో మంది ఉన్నారు సార్. మా లాంటి కోట్లలో బ్యాంక్ లోన్లు తెస్తున్నారు సార్. ఇది పరిస్థితి. అంటే వాళ్ళు కనీసం చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే వీళ్ళను న్యాయం చేయాలంటే కూడా వాళ్ళు కోరుతున్నారు. ప్రధానంగా వీళ్ళ మీద ఉన్న కోట్ల వాళ్ళ తాతలు నాన్నలు వాళ్ళ పెద్దనాలకు సంబంధించిన కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను కొంతమంది ఆక్రమించేసి దాని మీద కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని వచ్చి మొత్తం అంటే అధికారులు అదేవిధంగా భూబకాసులు పొలిటికల్ తో సంబంధం ఉన్న కొంతమంది నాయకులు మొత్తం కలిసి ఈ కుటుంబాన్ని పూర్తిగా అన్యాయం చేశారని కూడా మనమైతే అనుకోవచ్చు. వీడియో ప్రతితో గయాజా టీవీ నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.